చాలా అన్ఫార్చునేట్ డే. 46 సంవత్సరాల అసోసియేషన్ నాకు నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కలిసి చెన్నైలో కానీ హైదరాబాద్లో ఎప్పుడు కలుసుకున్న ఫ్యామిలీ పరంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటాడు. వాళ్ళ కుటుంబం వాళ్ళ ఎదుగుదల అలాగే మా ఇంట్లో మా విషయాలు మేము చెప్పుకుంటుంటాం. అలాంటిది ఈ రోజున వినకూడని దుర్ఘటన, అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకుందంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నా వయసు బిడ్డలు నాకు అన్నారు. అలాంటి బిడ్డ అనుకోని విధంగా ఈ రోజున కాలం చెందడం అన్నది చాలా మనస్తాపానికి గురయ్యాను. ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు ఏమిటి అన్నది ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు. అందరు పిలిచి అందరు నవ్వించే, అందరికీ వినోదం పంచే రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున తన యొక్క విషాదం జరిగింది. ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే తనకు ఉన్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకొని మళ్ళీ తప్పదు జీవితంలో మన అన్ని చవి చూడాలి, భగవంతుడు ఎన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది. అలాంటి నా మిత్రుడికి ఇలాంటి సంఘటన జరగకూడదు. ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమవుతారు ఏంటి అంటూ ఆ వయసుకు సంబంధించి మరణ దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళు బాధపడతారు. అలాంటిది బిడ్డలు ఇంకా ఎదుగుదల ఉంది, వయసు సగం కూడా కాలేదు జీవితకాలంలో, వాళ్ళు అలా కనుమరుగైపోతారనేది తట్టుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి రోజున నా మిత్రుడికి ఆ కుటుంబానికి కలిగినందుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి నా మిత్రుడు మళ్ళీ తిరిగి త్వరగా కోలుకోవాలని, ఈ విషాదం నుంచి కోలుకొని అందరికీ వినోదం పంచిపెట్టాలని, దైనందిన జీవితంలో ఎంత త్వరగా తను బయటికి రాగలిగితే తన కుటుంబం ఈ బాధ నుంచి ఎంత త్వరగా బలం చేకూర్చు వాళ్ళు రాగలిగితే బాగుంటుందని, అలా ఉండాలని కోరుకుంటాం. భగవంతుని వాళ్ళందరికీ మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ చనిపోయిన పాపకి ఆత్మ శాంతి కలగాలి. సైలెన్స్